మండలం నరసింహపురం గ్రామానికి చెందినటువంటి వీరబోయిన ధనయ్య నిన్న గొర్రెలను మేపుతుంటే వరిచేలో పడి ఒడ్లు మేయడం జరిగింది. నిన్న ఒకటి చనిపోవడంతో రెండవ గొర్రె మేత మేయకుండా ఉండడంతో ఈరోజు మన కోవాడ పట్టణం ప్రాంతీయ పశు వైద్యశాలకి చికిత్స కోసం తీసుకురావడం జరిగింది. ఆ గొర్రె పొట్టలో ఉన్నటువంటి వడ్లను తీయడం కోసం ఆపరేషన్ ద్వారా తీయాలన్న ప్రయత్నంలో పొట్ట ఓపెన్ చేయగా ఆశ్చర్యకరంగా అందులో 5 కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటకు తీయడం జరిగింది. సో దీని పూర్వాపరాలు కనుక పరిశీలించినట్లయితే రైతు చెప్పిన దాని ప్రకారం 15 రోజుల క్రితం ఈయన ఇంకో రైతు నుండి కొనుగోలు చేయడం జరిగింది. సో అక్కడ ప్లాస్టిక్ కవర్లు ఇప్పుడు తిన్నాయి కాదు, సుమారుగా ఒక సంవత్సరాల నుండి ఈ గొర్రె కడుపులో పేరుకుపోయినటువంటి ప్లాస్టిక్ కవర్లు ఈరోజు వడ్లు తినడంతో ఆ చుట్టుకుపోయి వడ్లు అందులో ఇరుక్కుపోయి అరగక పొట్ట ఉబ్బి అది గొర్రె ఇబ్బంది పడడం జరిగింది. సో దాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే జనావాస ప్రాంతాల్లో ఊరి చివర కానీ పట్టణాల చివర కానీ చెత్త దిబ్బల్లో కనుక గొర్రెలను మేపినట్లయితే ఆ కవర్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు మిగులు వ్యర్థాల ఆహార పదార్థాల వాసనతోటి ఈ కవర్లను నమిలి ఆహారంతో పాటు కవర్లను మింగడం జరుగుతుంది. ఒక్కసారి ఈ ప్లాస్టిక్ కవర్లు గొర్రె కడుపులోకి చేరితే అరగవు, కరగవు, బయటికి రావు, లోనికి పోవు. సో అక్కడే ఉండి ఈ చుట్టుకుపోయి పీచు కట్టుకోవడం ద్వారా ఈ అదనంగా వచ్చి చేరినటువంటి ఒడ్లు అందులో చిక్కుకొని పోయి ఈ రెండు కలిపి ప్రమాదకరంగా పొట్ట ఉబ్బి కడుపు నొప్పితోటి అది విలవిలలాడుతూ వైద్యం అందకపోతే చనిపోవడం జరుగుతుంది. సో సకాలంలో ఈ గొర్రెని ఆ రైతు ఈరోజు తీసుకురావడంతో శస్త్రచికిత్స చేయడం ద్వారా దాని ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గొర్రెల కాపరులకి పోషకులకి ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే, మీ జీవాల్ని కానీ పశువుల్ని కానీ బయట మేపడానికి తీసుకెళ్ళినప్పుడు పక్కనటువంటి పెంట దిబ్బలు కానీ చెత్త దిబ్బలు కానీ లేదా ఇండ్ల మధ్యలో కానీ మీరు మేపడానికి తీసుకెళ్ళగలరు. ఒకవేళ అలా మేపడానికి వెళితే పక్కన ఉండి మీ గొర్రెలు పశువులు ఆ దిబ్బల మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లలో ఉండే ఆహారాన్ని తినకుండా మీరు అక్కడి నుండి బయటికి కొట్టినట్లయితే మీ జీవాలు ప్రాణ ప్రమాదానికి గురి కాకుండా మీరు కాపాడుకోవచ్చు. లేదంటే అత్యంత విలువైనటువంటి పశు సంపదని ఈ ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలు తిని మీ విలువైన సంపదని కోల్పోవాల్సి వస్తుంది. సో కాబట్టి రైతులందరూ జాగ్రత్త వహించాలి.